ఈనాడు ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రదేశ్లో కక్కిన విషం, అలాగే దానికి సంబంధించి పచ్చి అబద్ధాలు, మోసపూరిత కథనాలను చాలా ఇస్తున్నాయి. అన్నింటినీ మనం ఇచ్చే పరిస్థితి ఉండదు కాబట్టి, ఇవ్వలేం కాబట్టి, అంత టైం ఉండదు కాబట్టి కొన్ని పచ్చి అబద్ధపు కథనాలని, కొన్ని మోసపూరిత కథనాలని, కొన్ని విద్వేషపూరిత కథనాలని తెలుసుకుందాం. ఈనాడు జనం చెవుల్లో జగన్ పువ్వులు అంటూ అభ్యర్థులపై చాలా అధికంగా వారు ఆస్తిపరులు అంటూ వార్త రాశారు. వాస్తవం ఏంటంటే వైసీపీ అభ్యర్థులు సింగనమల, మడకశిర, మైలవరం మొదలైన చోట్ల నిరుపేద అభ్యర్థులను జగన్ పోటీలోకి దించిన విషయాన్ని కప్పిపుచ్చి కొందరికి ఆస్తులు ఉన్నాయంటూ విద్వేషపూరిత కథనాన్ని ఇచ్చింది. పలువురు ఎన్ఆర్ఐలను దిగుమతి చేసుకుని 100 కోట్లు ఖర్చు పెడుతున్న టీడీపీ రామోజీ దృష్టిలో గొప్పది. చంద్రబాబు తన చేతికి వాచి ఉంగరం లేదని చెప్పినప్పుడు రామోజీరావు చాలా మురిసిపోయారు. 1000 కోట్లు ఉన్న చంద్రబాబులో నిరుపేదను చూస్తున్న రామోజీ వైసీపీ అభ్యర్థులపై పడి మాత్రం ఏడుస్తుంటారు. ఇక అలాగే కొన్ని 1000 కోట్ల రూపాయల మేర బ్యాంకులను లూటీ చేసి ఇన్సైడింగ్ ట్రేడర్తో 100 ఎకరాలను కొనుగోలు చేసిన సుజనా చౌదరి, బ్యాంకులకు ఎగనామాలు పెట్టిన కొత్తపల్లి గీత, ఐటీ ఎగవేత కేసుల్లో ఆరితేరిన సీఎం రమేష్, ఆరోపణలు వచ్చినటువంటి సీఎం రమేష్, ఒకప్పుడు హత్య కేసులో ఉన్న వెలగపూడి రామకృష్ణ, ఇలా అనేక మందికి సంబంధించి మాత్రం చాలా పవిత్రుల్లాగా, చాలా గొప్పవాళ్ళలాగా ప్రొజెక్ట్ చేసే రామోజీరావు వైసీపీ వారి మీద పడి మాత్రం ఏడుస్తుంటారు. ఒకవేళ తప్పులు ఇవ్వదలిస్తే, రెండు వైపులా ఇస్తే దాన్ని ఎవరు ఓకే అందరిలోనూ ఈ లోపాలు ఉన్నాయి లేదా లేదు అని చెప్పి అనుకోవచ్చు. కానీ దుర్మార్గంగా కేవలం వైసీపీ వాళ్ళ మీద పడే ఏడవటం ద్వారా రామోజీ తన విషాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలపై పదే కక్కుతూనే ఉన్నారు. ఈ ఎన్నికలు ఇంకో 43 రోజులు ఈ బాధ మనకి, ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజల ఈ హింసను భరించక తప్పదు. వాలంటీర్ల ద్వారా నగదు పంపిణీ చేయొద్దంటూ చాలా ఈనాడు ఆంధ్రజ్యోతికి చాలా సంతోషకరమైన వార్త, తెలుగుదేశానికి ఉరితాడు వంటి వార్త ఇది. కానీ వాళ్ళు మాత్రం మెల్లగా ఇదేదో వేరే వాళ్ళు ఎవరో ఆదేశాలు ఇస్తే జరిగింది, తమకు సంబంధం లేదన్నట్లుగా చాలా జాగ్రత్తగా రాయటం, మళ్ళీ అదేమంటే వాలంటీర్ని బెదిరించేలాగా వార్తలు రాస్తున్నారు. ఇప్పుడు ఇక ఈ విపక్షాలకు సంబంధం లేదన్నట్లుగా ఒక పత్రిక, వాలంటీర్లు బెదిరించేలాగా ఇంకో పత్రిక రాస్తూ ఏదో వాళ్ళదేదో పెద్ద ఉద్యోగాలు, ఐఏఎస్ ఆఫీసర్ ఉద్యోగాలు మాదిరిగా వీళ్ళు ప్రొజెక్ట్ చేస్తున్న తీరు చాలా దుర్మార్గంగా ఉంటుంది. వాస్తవం ఏంటంటే వాలంటీర్ల వ్యవస్థ ద్వారా వృద్ధులతో సైతం ప్రజలందరూ కూడా పౌర సేవలు ఎక్కడికి ఇంట్లో కూర్చునే గడప వద్దకే పొందుతుంటే ఈ 2 నెలలు మాత్రం ఆ సేవలు ఏవి అందటానికి వీల్లేదు. వృద్ధులు మళ్ళీ నానా పాటలు పడుతూ ఆఫీసుల చుట్టూ తిరగాల్సిందే అంటూ, ఎందుకంటే ప్రత్యామ్నాయం ఏర్పాటు చేయమంటే ఇవాళ రేపటికల్లా చేయటం అనేది అసాధ్యమైన విషయం. అయినప్పటికీ కూడా ఎన్నికల సంఘం ఆదేశాలు ఇచ్చింది. ఆ ఆదేశాలు రావడానికి నిమ్మగడ్డ రమేష్ అనేటువంటి ఒక ఆయన చాలా క్రూరమైనటువంటి మానవత్వం లేని వ్యక్తి ఇలాంటి దిక్కుమాలిన రాజకీయానికి పాల్పడ్డారని అర్థమవుతుంది. ఈ రకంగా పండు ముసలి ప్రాణాలకు కొండంత ఆసరాగా నిలుస్తున్న పింఛన్లను అడ్డుకోవడానికి చంద్రబాబు వేసిన పాచిక పారిందని రామోజీ సంతోషిస్తూ ఉండవచ్చు. కానీ అదే పాచిక వారికి యమపాశం అవుతుందని కూడా గుర్తించాలి. ఇన్నాళ్ళు విషం గక్కారు రామోజీరావు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు గారు కానీ వాలంటీర్ల మీద. ఇవాళ వాలంటీర్లు ద్వారా ప్రజలకు సేవలు అందించకుండా చేయగలిగామని మురిసిపోతున్నారా, లేక తమకది ముప్పుగా పరిణమిస్తుందని భావిస్తున్నారో చూడాలి. ఇక ఎన్నికల డిఎస్సి వాయిదా అంటూ మరొక అబద్ధపు వార్తను రాశారు. వాయిదా పడిన మాట వాస్తవమే, కానీ దానికి కారణం తెలుగుదేశం వాళ్ళకి సంబంధించిన వాళ్ళే అనే సంగతి మాత్రం విస్మరిస్తూ జాగ్రత్తగా దాచుతూ డిఎస్సి పింఛన్ల పంపిణీని ఆపేసిన తెలుగుదేశం, ఈనాడు వంటి వాళ్ళ కుట్రలకు డిఎస్సి వాయిదా వేయడం ఒక లెక్క అనుకున్నట్లుగా పరిస్థితి ఏర్పడింది. అన్నీ సజావుగా జరిగితే ఈ పాటికి పరీక్షలు పూర్తయి కోర్టులకు వెళ్ళి డిఎస్సిని వాయిదా వేయించడం, కోర్టును సాకుగా చూపి ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు చేసి తద్వారా నిరుద్యోగుల పొట్టగొట్టడానికి, వాళ్ళకి అన్యాయం చేయడానికి ఏమాత్రం సిగ్గుపడటం లేదు, బాధపడటం లేదు తెలుగుదేశం అనండి, ఈనాడు వారనండి, ఆంధ్రజ్యోతి వారండి. ఇక ట్యాపింగ్ దొంగలు అంటూ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ యథాప్రకారం తన పైత్యాన్ని ప్రదర్శించారు. గుర్తు తెచ్చుకోండి ఒక్కసారి, కొన్నేళ్ల క్రితం జడ్జిల ఫోన్లు ట్యాప్లు అయ్యాయని 2 ఏళ్ల క్రితమే ఇదే చెత్తజ్యోతి బ్యానర్ కథనాన్ని ఇచ్చి న్యాయస్థానాన్ని కూడా మోసం చేయాలని చూసింది. మరి ఆ కేసు ఏమైందో తెలీదు. విచిత్రంగా అప్పట్లో ఈ వార్త రాసిన ఆంధ్రజ్యోతికి హైకోర్టు వారు నోటీసు ఇవ్వకుండా ఇంకెవరెవరికో నోటీసులు ఇచ్చారు. ఆ తీరా వాళ్ళు సమాధానం చెప్పారు, మీ ఇష్టం వచ్చిన ఎంక్వైరీ వేసుకోవచ్చని. ఆ తర్వాత మరి ఏమైందో తెలీదు. ఇలాంటి అబద్ధపు నీచపు వార్తలు రాసే ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ఇప్పుడు ఆయన శుద్ధులు చెబుతూ
చెబుతున్నారు. అసలు ఫోన్ ట్యాపింగ్ ఆద్యుడే చంద్రబాబు. ఇజ్రాయెల్ నుంచి ఫోన్ టెక్నాలజీ, ట్యాపింగ్ టెక్నాలజీ పరికరాలని ఆనాటి ఏసీబీ డీజీపీ వెంకటేశ్వరరావు గారు ఉన్నప్పుడు కొనుగోలు చేసిన మాట అబద్ధమా? ఇలాంటి వార్తలన్నింటినీ చాలా కప్పిపుచ్చుతూ, ఫ్యాక్ట్స్ని కప్పిపుచ్చుతూ వైసీపీ పైన పడి రెగ్యులర్గా ఏడుస్తుంటారు ఈ రాధాకృష్ణ, రామోజీరావు గారు.